నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వనమాలి గదీశాగ్ని శంకి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవో భిరక్షతు. శ్రీహరికి ప్రీతిపాత్రమైన పర్వదినాల్లో ఏకాదశి ఒకటి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సాధారణంగా అవసాన దశలో పరమాత్ముణ్ణి స్మరిస్తే దేవలోకం ప్రాప్తిస్తుంది అని అంటూ ఉంటారు. అటువంటిది పరమాత్ముణ్ణి స్తుతిస్తూ పరమాత్ముని సమక్షంలో తను ఇచ్ఛా మరణం పొందిన పరమ భాగవతోత్తముడు, అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి భీష్ముడు. అందుకే ఆ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటారు. అయితే భీష్ముడికి ఆ పేరు ఎలా వచ్చింది, భీష్మ ఏకాదశి రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి ఇత్యాది అంశాలకు సంబంధించి ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి, అభినవ వ్యాస, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి శాంభవి రాస్తున్నారు. భీష్ముడి పేరిట ప్రత్యేకంగా ఏకాదశి తిథి ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భీష్ముడికి ఉన్న గొప్పతనం తలుచుకుంటే ఇక ఏ మహానుభావుడికి లేని గొప్పతనానికి వచ్చింది. ఎంచేతంటే అందరిలాగే రాజకుమారుడిగా పుట్టాడు. రాజ్యం కోసం తండ్రులని తాతలు అందరినీ చంపుకుని రాజ్యానికి వచ్చేవాళ్ళు ఉన్న రోజుల్లో, ఆ యుగంలో తండ్రి మాట కోసం, తండ్రి వివాహం కోసం తాను వివాహం మానుకోవడం కాదు, రాజ్యాధికారం వదిలిపెట్టడం కాదు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నా తండ్రి రాజ్యానికి వారసులుగా ఎవళ్ళుంటారో ఈ జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యమున్ అన్నాడు. అలాగా తన తరం తరువాత ధృతరాష్ట్రుడు, తరువాత పాండవుల తర్వాత ఇంతవరకు ఇన్ని తరాల అభిమన్యుడి దాకా 4 తరాల పాటు సామ్రాజ్యానికి సేవ చేసి, అంత మాత్రమే కాదు, శుక్రాచార్యుడు, అగస్త్యుల వారు, బృహస్పతి, పరశురాముడు, గంగ, వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళ దగ్గర 7 దగ్గర శిష్యరికం చేసి రాజర్షి అని పిలిపించుకోలేదు, కానీ రాజర్షి లాంటి వాడైన తపశ్శక్తి సంపన్నుడు, దివ్య శక్తులు కలిగి ఉండి కూడా ఏనాడు వినియోగించుకోనివాడు, తండ్రికి ఇచ్చిన మాట కోసం తండ్రి వల్ల వరాన్ని పొంది స్వచ్ఛంద మరణం పొందాడు. ఆయన స్వచ్ఛంద మరణం పొందినవాడు కూడా తాను చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదు. ఆయన చూడండి, కనిపించని భయంకర ప్రమాదాలు ఉన్నాయి కళ్ళ ముందు, ద్రౌపది అవమానం, అలాంటి చూడని ప్రాణం వదిలిపెట్టాలి లేదు, వాటికి కూడా తట్టుకుని నేను సాధించిన విద్య నా తరువాతి తరానికి అందాలి అన్న కోరికతోటి అన్ని సంవత్సరాలు నిలబడి చివరికి బాణములన్నీ గుచ్చుకుంటూ ఉండగా మాఘమా సేవగా ఇవ అంటాడు కవిగారు. సూర్యకిరణాలు ఎలా చీలుస్తున్నాయో, నా ఎండ్రకాయలోంచి పిల్లలు బయటికి వచ్చినప్పుడు చీల్చుకొచ్చినట్టుగా బాణాలు ఉంటే అలా అంపశయ్య మీద పడి ఉండి ప్రాణం పోయే దశలో కూడా రాజ్యం చెయ్యను ముర్రో అన్న ధర్మరాజుకి రాజధర్మాన్ని ఉపదేశించి, మోక్షధర్మాన్ని ఉపదేశించి, ఆపద్ధర్మాన్ని ఉపదేశించి, మొత్తము శాస్త్రాలన్నీ మూటకట్టి చేతిలో పెట్టి అప్పుడు కుర్వన్నేవేహ కర్మణని, నా కర్మానుష్ఠానం అయిపోయింది, ఇక నేను వెడతాను అని నిర్ణయించుకుని భగవంతుణ్ణి ఎదురుకుండా కూర్చోబెట్టుకుని అతడి కళ్ళల్లోకే చూస్తూ అతడికి చాలా ఇష్టమైన తిథి అయిన ఏకాదశి నాడు శరీరం వదిలిపెట్టాడు మహానుభావుడు. అయితే భగవంతుడికి ఏకాదశి ఇష్టం మిగిలినవి కాదా? కాదు, ఓ సందేశం ఉంది. మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 దాటిన తర్వాత ఉండేది మనస్సు, ఏకాదశమది. ఆ మనస్సుని స్వామికి అర్పించాలి. అదే కృష్ణుడు కూడా అంటాడు, తద్గతం మే మనః. ధర్మజ, నీతోటి మాట్లాడుతున్నా, అక్కడ భీష్ముడు శరతల్పగతో భీష్మ శామ్యన్నివ హుతాశన, భగభగమండిన అగ్ని చల్లారిపోతున్న దశలో ఉన్నట్టుగా ఉన్నాడు. తద్గతం మే మనః, నా మనస్సు అతని దగ్గరికి వెళ్ళిందయ్యా అంటాడు మనకి భారతంలో. అలాగా స్వామిలో ఐక్యమైన దివ్య పురుషుడు
భీష్ముడంటే ఎక్కడో ఒక పాత్రగా తెలుగువాడు ఏనాడు భావించలే. ఇంటిలో ఉన్న ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద తాతగారు అన్నట్టుగానే అనుభవించిన తరాలని మేము చూసాం. అందుకని ఆ ఏకాదశికి ప్రత్యేకించి మాఘశుద్ధ ఏకాదశికి ఆ పేరు పెట్టడంలో మనం కృతజ్ఞతావిష్కరణ చేసుకున్నాం స్వామికి. ఇది భీష్మ ఏకాదశికి ఉన్న వైశిష్ట్యం. మరి ఒత్తిడిలో వారి సందేహం చూద్దామండి. కర్నూలు నుంచి ఇందిరా రాస్తున్నారు, భీష్ముడు ఏకాదశి రోజున ఎందుకు మోక్షాన్ని కోరుకున్నాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రము. ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడో, అశ్వత్థామకి రకరకాల శాపాలు వచ్చాయో భీష్ముడికి అర్థమైపోయింది. ఇంకా కొన్నాళ్ళు ఉండి చూచేలాంటి స్థితి ఇప్పుడు లేదు. ద్వాపరయుగం పూర్తయిపోయింది, కలియుగ ప్రారంభమవుతోంది. నేను ద్వాపరయుగంలో ఎప్పుడో శంతన మహారాజు మహాభిషుడిగా ఉండగా ఆయన బ్రహ్మశాపం చేత కిందకి దిగి వస్తే ఆ మహానుభావుడికి గంగాదేవికి జన్మించిన కుమారుడిగా నా ధర్మాలు నేను నిర్వర్తించేశాను, అయిపోయింది. ఇప్పుడు తర్వాత కొత్త నీరు, కొత్త తరం వస్తోంది. ఈ తరము లోపల నేనుండేందుకు తగిన స్థానం లేదు ఇక్కడ. అంచేత నేను చెప్పవలసిన ధర్మాలన్నీ చెప్పాను, ఆచరించాను, సామ్రాజ్యాన్ని నిలబెట్టాను. ఎక్కడా ఒక్క వస్తువు మీద మమకారం పెంచుకోలేదు, అహంకారం పెరగలేదు నాకు. ఇలాంటిది నా కళ్ళ ముందే వరబలం పొందినటువంటి యోధాన యోధులు ఎందరెందరో అయోనిజులైన వాళ్ళు, ద్రోణాచార్య లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఇక్కడ పనేమిటి అనుకుంటూ ఉండగా గంగాదేవి ప్రత్యక్షమయ్యింది ఆమెకి. ఆయనకి ప్రత్యక్షమయ్యి, నాన్న అష్టవసువులలో నువ్వు ఆఖరివాడివి, నీకు ఇక్కడున్న కార్యక్రమం నెరవేర్చావు, ఆ లోకంలో నీ స్థానం ఎదురు చూస్తోంది, అంచేత ఇది ముగించుకుని రా నాయన. అంతేకాదు ఇలా చూడ్డానికి నా హృదయం ద్రవించిపోతుంది, దుఃఖపడుతుంది. ఇది మనకి మహాభారతంలో ఉంది. అలాంటి స్థితిలో కృష్ణ పరమాత్మ ఎదురకుండా ఉండగా ఒక అద్భుతమైన సన్నివేశం ఏమిటంటే, భగవంతుడు ప్రత్యక్షంగా కూర్చుని విన్న శాస్త్రములు రెండే రెండు. ఒకటి రామచంద్ర స్వామిగా తన కుమారులిద్దరూ రామాయణం గానం చేస్తుంటే విన్నాడు, అక్కడ కుమారులు గానం చేశారు, ఇక్కడ భక్తుడు గానం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎదురుకుండా ఉండగా విని ఆనందపడ్డాడు. అందుకని ఆయన పుణ్యకాలం వచ్చింది, చాలా విశేషమది. అంచేత స్వామి కన్నులలోకే చూస్తూ ప్రాణం వదిలిపెట్టినట్టయితే మళ్ళీ పునర్జన్మ లేదు, మళ్ళీ ఇంకోసారి జన్మెత్తే అవకాశం లేదు. స్వామి నువ్వు నాకు ఈ కర్తవ్యాన్ని నిర్దేశించావు, పూర్తి చేశాను, చంద్రవంశంలో వచ్చాను, నువ్వు మా కోసం వచ్చావు. ఇది చెప్తున్నట్టుగా అన్నీ ఆయనకే. అదే అంటారు, నీవు సాధించినవన్నీ కూడా భగవదర్పణం చేసి ఊర్ధ్వలోకానికి చేరుకోవాలి అంటుంది ఉపనిషత్తు. అంచేత నువ్విచ్చిన విజ్ఞానం నీకు సమర్పించాను, ఇదిగో నీకు ఇస్తున్నాను, నేను శరీరం వదిలిపెడుతున్నా. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది ఏకాదశి తిథి గనక దాన్ని కోరుకుని కావాలంటే అని కొన్నాళ్ళు కూడా ఉండగలడు, అవసరం లేదు, కార్యక్రమ నిర్వహణ అంతా అయిపోయింది అనుకుంటూ స్వామి కన్నులలోకే చూస్తూ తన శరీరాన్ని వదిలిపెట్టుకున్నాడు భీష్మాచార్యుల వారు. అది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి సురేంద్రనాథ్ రాస్తున్నారు, భీష్మ ఏకాదశి రోజునే శివ విష్ణు సహస్రనామాలు ఉద్భవించాయా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. యుద్ధం చేస్తానని బయలుదేరి యుద్ధం కంటే ముందు ఏడ్చినవాడు అర్జునుడు. అతనికి భగవద్గీత ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ. అయ్యింది అక్కడికి, లోతుకి వెళ్ళొద్దు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాజ్యం చెయ్యను ముర్రో అని మొదలుపెట్టాడు దుఃఖం ధర్మరాజు. యుద్ధం చెయ్యనన్నవాడి చేత కర్తవ్యబోధ చేయించాడు, అయిపోయింది. కానీ అర్జునుడికి ఎంత జ్ఞానం వచ్చింది? అభిమన్యుడు పోతే కృష్ణుని తిట్టాడు, మరోటి అయితే కృష్ణుని మీద లేచాడు, ఇదంతా జరిగింది. ఓహో, జ్ఞానబోధ చేయాల్సింది నేనులా చేస్తే కుదరదన్నమాట, చెప్పేవాళ్లే చెప్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ధర్మరాజునుడా కూర్చోబెట్టి ఇంకో భగవద్గీత, ఇంకో సప్లిమెంటరీ భగవద్గీత చెప్పచ్చును, చెప్పలే. అందుకని అన్నాడు, భీష్ముడి దగ్గరికి పంపించాడు. దీనికో రహస్యం ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తరువాత గాంధారీదేవి ఇతర రాణులు వచ్చారు, రంగభూమిలోకి వచ్చారు, యుద్ధరంగంలోకి. అన్ని చోట్ల చూస్తున్నారు, గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. గాంధారి ఎక్కడా కళ్ళనీళ్ళు పెట్టుకోలే. అభిమన్యుడు పోయిన చోటు చూస్తే అక్కడొక్క క్షణం ఒళ్ళు జలధరించింది ఆవిడికి. కానీ ఎప్పుడైతే భీష్ముడి దగ్గరకు వచ్చిందో
ఆవిడ వలవల ఏడ్చింది. ఇలాంటి మహానుభావుడు లోకాన్ని వదిలిపెడితే లోకానికి ధర్మ మార్గం ఎవరు చెప్తారు, నా సంతానానికి ధర్మం ఎవరు చెప్తారయ్యా అని ఏడ్చింది. అదేమిటమ్మా, నీ సంతానం ఏమిటి, వెళ్ళిపోయారు కదా వాళ్ళు, పాండవులు నా సంతానం కాదు, వాళ్ళకి ధర్మ మార్గం ఎవరు చేస్తారు, మార్గదర్శనం అని దుఃఖపడితే అది విన్నాడు కృష్ణ పరమాత్మ. ఓహో, ఇలా చేస్తే మంచిదనుకున్నాడు. అందుకని భీష్ముడి చేత చెప్పించాడు. భీష్ముడు అన్నాడు, నేను మాట్లాడలేను, యాతన పడుతున్నాను. ఏం పర్వాలా, నీకు ఆసక్తి ఇస్తున్నా అన్నాడు కృష్ణ పరమాత్మ. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి మొత్తం అంతా పట్టుకొచ్చి ఆకాశాన్ని పిడికిలతో పట్టుకోమన్నట్టుగా ఉంది, తప్పదు అంచేత అనేసరికి అప్పుడని మొదటగా రాజధర్మాలు ఉపదేశించాడు, మోక్షధర్మం అన్నాడు, ఆపద్ధర్మం అన్నాడు, ఇతర ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్నవన్నీ చెప్తూ మోక్షధర్మంలో ఇక్కడ చెప్తూ ఇవన్నీ కూడా ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. నాన్న, ఇవి నా సొంతంగా చెప్పటం లేదు, మహర్షులందరూ గానం చేశారయ్యా, ప్రత్యక్షంగా ఉన్నాడు పరమాత్మ అంటూ చెప్తూ ఇదే సందర్భంలో శివసహస్రాన్ని కూడా బోధించాడు. అంచేత ఇది సరిగ్గా ఈ తిథి నాడే బోధించాడు అని మనం ఆయన స్వామి పేరు పెట్టుకొని చెప్తున్నాం తప్ప ఇదేనే కాదు, ఇదంతా ఒక పరంపరగా ఓ 10-15 రోజులు జరిగింది. ఏది ఏమైనా సాక్షాత్తుగా భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన మహానుభావుడి ద్వారా వచ్చిన 2 అపురూపమైన సహస్రనామ స్తోత్రాలవి. అంచేత తద్వారా వాటికి ప్రత్యేకత. విష్ణు సహస్రం వేరే గ్రంథంలో వేరేలా ఉంది, అది కూడా కాదు, మొత్తం 4 ఉన్నాయి. కానీ భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రం అయితే ఇక దాన్ని మించింది లేదు అని పెద్దలు చెప్పడం అందుకని జరుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఆర్మూర్ నుంచి సత్యభామ రాస్తున్నారు, భీష్ముడు ఎవరికి శివ విష్ణు సహస్రనామాలను వివరించాడు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివ విష్ణు సహస్రనామాలు 2 కూడా ధర్మరాజుకే ఉపదేశించాడు. ప్రత్యేకించి శాంతి పర్వంలో, ఆనుశాసనిక పర్వంలో వీటిల్లో ఏం చేస్తుంటాడంటే ఒక్కో ధర్మాన్ని ప్రతిపాదిస్తూ ఇలా చెయ్యి, ఇలా చేయమని ఎవరు చెప్పారు, ఏదో చిరకారి ఉపాఖ్యానము దాంట్లో వచ్చింది, లేదా మరొక మహర్షి దాంట్లో వచ్చింది, లేదా ఒక వర్తకుడు తులాధారుడు వీళ్ళు చెప్పారు అని చెప్తూ సందర్భం వచ్చింది కనుక ఉపమన్యువు అనే ఒక గొప్ప శిష్యుడు తర్వాత ఋషి అయ్యాడు. ఆ ఋషి పరమశివుల వారిని స్తోత్రం చేస్తారు. చేస్తూ ఉపమన్యుకృత శివస్తోత్రం అది. దాంతోపాటుగా అక్కడ శివ సహస్రనామములు అంటే రాజైన వాడికి ఏ ఏ ధర్మాలు ఎలా తెలవాలి, ఎలాంటి తత్వాలు అవలోడన చేసుకోవాలి తెలుసుకోవడం చెప్పే ముందు ఈ గాథలు ఉపగాథల లోపల మనము కూడా అంతే కదా, ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, అడిగినంత తినగా చెప్తామా, ఇది మొన్న ఫలానా తోట ఇలా అయితేను వాళ్ళు ఇలా అన్నారు, అదంతా అవసరమా వీడికి కాదు, దీనికి ప్రోద్బలకంగా ఉండడానికి. అదే పద్ధతిలో అసలు గాథలో భీష్ముడు చెప్తున్నాడు, ఉపగాథలుగా తీసుకుని ఇది ఫలానా చోట ఫలానా మహర్షి చెప్పారు, ఫలానా వారు చెప్పారు, ఇది తత్వము, అంచేత నువ్వు యుద్ధం చేసావు గనక నాశనమైందని అనుకోకు, వీళ్ళంతా ఈ యుద్ధంలో పోవాలి, ఇది విధి నిర్ణయము. అందుకని శివాంశతో ఆయన అశ్వత్థామ పుట్టాడు, మరో సైంధవుడు వచ్చాడు, మరొకడు వచ్చాడు, వీళ్ళంతా ఉన్నారు. అందుకని అర్జునుడికి కూడా కనిపించింది ఒక దివ్యమైన నల్లని కాంతి ముందు పరిగెడుతుండగా యుద్ధం చూచాడు, ఒక తోట అంటాడు, నా కల్లో కనిపింది అంటాడు. అదంతా చెప్తూ అప్పుడు శివ సహస్రనామ స్తోత్రాన్ని కూడా భీష్మాచార్యుల వారు అందించారు. ఇది దాంట్లో ఉన్న సందర్భం. మరి ఉత్తరం చూద్దామండి. బరంపురం నుంచి సౌజన్య రాస్తున్నారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడైనా ఎవరైనా పఠించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇతర సహస్రనామములకి విష్ణు సహస్రనామానికి కొన్ని తేడాలు ఉన్నాయి. మరి ఎక్కువగా వెళ్ళను. పరాశర భట్టర్ అన్న ఆయన సుమారు 980 కంటే పై సంవత్సరాల కిందట భాష్యాన్ని రాస్తూ దాంట్లో 6 కారణాలు చెప్తారు. ఇక్కడ 6 కారణాలు చెప్తూ ఓ కారణం ఏమిటంటే సాధారణమైన కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు కూడా దీన్ని ఆధారంగా చేసుకున్నారు అని అంటారు. అంటే ఏమిటి, వేదం గొప్పది అని వేద పండితుడు చెప్తే మామూలు వాళ్ళు ఒప్పుకోరు. ఆధునిక నవల రచయిత ఎవరో తన కథ లోపల వేదం చేర్చాడు అనుకోండి, అబ్బో అంటే శిష్ట పరిగ్రహము పెద్దలు ఒప్పుకున్నారన్నమాట. ఇది ఆనాడే జరిగింది. ఎలాగా, చరక సంహిత, సుశ్రుతము లాంటి గ్రంథాలలో రోగ నిదానం కోసం ఈ శ్లోకం చదవండి అని చెప్పడం ఉంది.
అలాగే మాఘుడు, బాణభట్టు ఇలాంటి సంస్కృత కవులు ఉన్నారే, అక్కడ వాళ్ళు కూడా సందర్భం వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం మీద ఒక చెణుకు విసురుతూ వచ్చి, చెణుకంటే ఏం లేదు, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు చెలికెత్తెలు, ఏమిటి ఎలా ఉన్నామంటే, ఏమిటో నా ప్రియుడి దూరయ్యాను, ఈ మధ్యని విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాడు ఉంటుందో తోట ఒక ప్రబంధంలోను. అంటే దీని ఏమంటారు, శిష్ట పరిగ్రహము. మిగిలిన కారణాలు వేరే ఉన్నాయి, మోక్షం రావడం, ఫలితాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని దీనికి కూడా ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కడైనా చిన్న అక్షర దోషం వచ్చినా ఇబ్బంది లేకుండా చాలా స్వాదువుగా ఫలిస్తుంది. అలా అని చెప్పి పనిగట్టుకు తప్పులు చదవని కాదు. పద్మనాభో మరప్రభు అని చదివాడు ఎవడోను పాపం, పద్మనాభ అమరప్రభు. తప్పు చదివినా భగవంతుడు కల్లో కనిపించి, నువ్వు తమిళ సాంప్రదాయంలో చదివావు, మరప్రభు అంటే మర అంటే మద్ది చెట్టు, దాని ప్రభు నేనే అన్నట్టు ఈ సద్యాలు ఎవడో పాపం. ఇలా చదవకూడదు, అది కాదు. కానీ ఇతర శాస్త్రాల్లో ఏమవుతుందంటే, పద విభాగం తేడా వస్తే అర్థం మారిపోతుంది. ఇక్కడ ఉంది, ఇలాంటిదే ఒకటి చమత్కారంగా చెప్పుకోవాలి. ఒక చోట వినయోజే సత్యసంధస్ దాశార్హ దగ్గర 32 అక్షరాలకి 33 అక్షరాలు వచ్చాయి, ఎవళ్ళు ముట్టుకోలేదు దాన్ని. కానీ మధ్వ సాంప్రదాయంలో పెద్దలు దాన్ని ఎత్తుకుని దానికి వినియోజ్య అనే పాఠాంతరం చూపించి దానికి ఋగ్వేదంలో మంత్రం చెప్పారు. ఒక్కొక్కసారి గొప్ప తత్వం చెప్పేటప్పుడు ఒక్క అక్షరమే ఎక్కువ రావచ్చు, దాంట్లోనూ తప్పు లేదు అంటే ఈ శ్లోకం ఈ పాఠం కూడా కరెక్టే అని చెప్పారు. ఇంత కృషి విశ్వశాస్త్రం మీద జరిగింది. తప్పకుండా చదువుకోవచ్చమ్మా, కానీ తప్పకుండా చదవమన్నామని చెప్పి బస్ స్టాండుల్లోనూ చెత్త కుండీల పక్కన బస్ స్టాప్ ఉంటే అక్కడ చదవకండి అమ్మా, మంచిది అది మంచిది కాదు. శుచిగా ఉండి చదవండి, లేకపోతే హాయిగా ఒక్క శ్లోకము ఒక్క నామం మనసారా జపించుకోండి. అంగన్యాసకరన్యాసములు అవసరం లేదమ్మా. నిత్య పూజలకెప్పుడు అంగన్యాసకరన్యాసాదులు లేవు. విశేష పూజలు హోమాలైతే అవి చేయాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ లేకుండా హాయిగా చదువుకోవడానికి వీలుగా ఒక్కసారి మీరు 4 తరాలు తిరగేసినట్టయితే ఎన్ని తరాల నుంచి విష్ణు సహస్రనామం ప్రాచుర్యంలో ఉంది, ఏ తరాల నుంచి ఇతరములు ప్రాచుర్యంలోకి వచ్చాయి గమనించండి. ఇదే విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రాశస్త్యము, గమనించండి. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సావిత్రి రాస్తున్నారు, విష్ణు సహస్రనామ స్తోత్రం నక్షత్ర గ్రహ దోషాలను హరిస్తుందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి పెద్దలు ఒక 20-25 సంవత్సరాల కిందట పెద్దలైన వారు చెప్పారు. దాంట్లో 108 శ్లోకాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు, 4 పాదములు గనక. ఇది పెద్దలైన వారు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు వారికి సాధనాపరంగా చూచి చెప్తారు, లేదా అనుభవించి చెప్తారు, ఇది ఉంటుంది. కానీ దానికి మూలము తప్పనిసరిగా మనం వెతకగలిగితే తప్పకుండా శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో దొరికి తీరుతుంది. వామన పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో, మత్స్య పురాణంలో నక్షత్రములని గురించి వర్ణన చేస్తూ నక్షత్ర పురుష దర్శనము అనొక వ్రతం ఉంది దాంట్లోను, విష్ణు ధర్మోత్తరంలో. వామన పురాణంలోనూ చెప్పారు, మత్స్య పురాణంలోనూ చెప్పారు. దాంట్లో నక్షత్రములు, ఋతువులు, సంవత్సరములు, తిథులు, భగవంతునికి ఏ ఏ అంగ ప్రత్యంగములు వివరణ ఉండి ఏ అంగమును ఆరాధన చేసేవారు, ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏ నామం జపించాలి అది కూడా చాలా బాగా చెప్పారు. అంచేత ఇలా చదవడం అన్నది మనకు ఒకప్పటి నుంచి ఉంది, ప్రాచుర్యంలోకి ఒక 30-40 ఏళ్ళ నుంచి మాత్రమే మనకు వచ్చింది. దాంట్లో ఏమీ దోషమేం లేదు, తప్పనిసరిగా. కానీ మీరు నిత్యము చేసే కర్మానుష్ఠానం చెయ్యండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ శ్లోకాలు వీటిని పెద్దల ద్వారా అనుమతి తీసుకుని, అయ్యా మాకు ఇది కావాలి, ఇది చెయ్యొచ్చునా, తీసుకోండి, శ్రద్ధగా జపించండి. గాలిని బంధించి హఠించి గాసిన పని లేదు అన్నట్టుగా దీనికోసం నానాయాతనలు పడి 9 ఫలముల 53 నైవేద్యముల ఇలాంటివి ఏమీ లేవు. హాయిగా జపించుకోండి శక్తి మేరకు. దానికి ఆర్భాటములు మాత్రము దయచేసి చేర్చవద్దు, చక్కటి ఫలితం లభిస్తుంది. 108 పదములున్నాయి, 108 శ్లోకములు, 108 అష్టోత్తర శతనామ స్తోత్ర నామములలో లక్ష్మీదేవి ఆ సంపుటీకరణ కూడా ఉంది. అది ఈ మధ్యకాలంలో నెమ్మదిగా జనాల్లోకి వెడుతోంది, చాలా సంతోషకరమైంది. దీనికి మూలము సంస్కృత ప్రబంధాల్లో కూడా ఉంది, శుభ్రంగా ఉంది అని. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు, భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం విడవాలంటారు, ఎందుకని
తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి సంస్కృతం కాస్త వచ్చేసరికి పురాణ గ్రంథాల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. అది పట్టుకుని మోసుకు తిరిగి ప్రాణాలందరినీ ఇబ్బంది పెడుతుంటాం. పాపం కర్మకాలి ఎక్కడో వాక్యం ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి, కొడుకులు లేకపోతే పుట్టగతులు లేవు అని చెప్పి. బాబు అక్కడ దాని తర్వాత ఇంకా 2-3 వాక్యాలు ఉన్నాయే, వేరేవి కూడా ఉన్నాయే. పుత్రుడు అన్నవాడు పున్నామ నరకం తప్పిస్తాడు, నరకాలు రకాలు ఉన్నాయి కదా. సంతానము లేనట్టయితే ఏదో జరుగుతుంది, ఎక్కడో వాక్యం ఉంది. నాయన దీనికి సమాధానం పురాణాల్లో చెప్పారు. భీష్ముడికి సంతానం ఉందా? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఉన్నారు, వాళ్ళు వివాహం చేసుకున్నారా? లేదే, సంతానము లేదు కదా. అందరికీ బాగా తెలుసున్న పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, సరిగ్గా భోజనాల టైం కంటే ముందు కాఫీ టైంకి వచ్చేస్తాడు, నారదుడు. ఆయనకి సంతానం ఉందా? వాళ్ళ గతులు లేవా? ఏం మాట్లాడతారయ్యా? ఎందుకు చెప్తున్నామంటే పెద్దలు చెప్పిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, పూర్వాపరాలు చూసుకోవాలి. ఇలాంటి పూర్వాపరాలు చూసుకోకుండా యాతనలు పడే మహానుభావుల కోసమని చెప్పి మన పెద్దలు ఒక వెసులుబాటు చేసింది ఏమిటంటే, బాబు నీవు తర్పణం వదిలిపెట్టేటప్పుడు నీ పితృదేవతలకి వాళ్ళకి మాత్రమే కాదు, సరే ఆ కార్యక్రమం ఎలాగా చేస్తాం, కానీ ఎందరెందరో కాలగర్భంలో కలిసిపోయినప్పుడు సంతానము లేక కానీ, ఉండి కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోక కానీ, లేదు అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టి కానీ, లేదా ఎక్కడ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళకి అది కూడా తెలియకుండా గడిచిపోయిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్లే కాదు, క్రిమి కీటక పతంగములు ఎన్నో మనకి అచ్చతెనుగులో జనాభా లెక్కల్లో రాని వాళ్ళు అని అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళకి క్షేమం కలగడానికి మన పెద్దలు కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు. వనభోజనాలు అంటున్నామే, అది కూడా దాంట్లో ఒక భాగం. అలాంటి దానికే ఒక ప్రసిద్ధుడైన మహానుభావుడు వచ్చాడు మన మధ్యకి, కదలి వచ్చాడు. ఆయన గుర్తుగా మనం తర్పణం వదిలిపెడదాం. భీష్మ తర్పణం వదిలిపెడితే ఒక భీష్మునికి కాదు, గడచిన తరములలో ఇలాంటి స్థితి ఎవరున్నారో వాళ్ళందరికీ తృప్తి కలుగుతుంది. రాబోయే తరాల్లో కూడా ఒక మార్గదర్శనమయ్యి వాళ్ళకి క్షేమం కలుగుతుంది. దీనికోసం అని చెప్పి మరి భీష్మ తర్పణం గురించి అడుగుతున్నాం. మనం ఎక్కడో యమతర్పణం ఉంది, చేస్తున్నామా? చేయటల పేర్లు అనగానే భయపడుతుంటాం మనం. అయ్యా ఇదంతా కూడా కొద్దిగా చదివి మాకంతా అనుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. భీష్మ తర్పణం ఉందమ్మా అంటే ఇంత విశాలమైన దృక్పథంతో అనమాట. అంటే పెద్దల పేర్లు చెప్పి ద్రవ్యత్యాగము అంతే, సరిపోయింది. భీష్మ తర్పణం చేస్తున్నాను తప్ప భీష్ముడి పేరు చెప్పి దానం చేయమన్నాం అనుకోండి, పొరపాటును కూడా చేయం మనం, ఇది అవసరం డబ్బులు పోతాయని చెప్పి. ఇది అంచేత స్వామిని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతావిష్కరణ. మహానుభావ, మేము నడిచే ఈ భూమి మీద ఒకప్పుడు నువ్వు నడిచావా, ఒకప్పుడు ఇలా ఉన్నావా స్వామి, సంతోషం, కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నాం అని చెప్పడం భీష్మ తర్పణం యొక్క ప్రత్యేకత. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీరు కూడా భీష్ముడు చేసిన రాజనీతిని, ధర్మాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాం. అలాగే అవి ఆచరించే క్రమంలో ఏవైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.